నమస్తే, వెల్కమ్ టు మెగా9. దిస్ ఈజ్ తేజస్వి. ఆయన ఆదిదేవుడు. ఆయన దర్శనం తర్వాతే మరో దైవ దర్శనం చేసుకోవడం, ఆయన సమ్మతి అనుమతితోనే ఏ దేవాలయానికైనా వెళ్ళడం ఆనవాయితీ. అయితే ఇక ఆ ఆదిదేవుని దర్శనం ఇకపై ఉండబోదు. ఆయనకు మొక్కులు తీర్చుకోవడం నిలిపివేయబోతున్నారనే సమాచారం భక్తులకు మాత్రం తీవ్ర నిరాశను కలిగిస్తోంది. అసలే ఆయన పేదల దేవుడిగా పేరొందారు. అన్నా అంటే నేనున్నా అంటూ భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలువబడే దైవం ఎవరు? ఎందుకు ఆ గుడి మూసివేస్తున్నారు? ఆ దేవుని దర్శనం ఎందుకు నిలిపివేయబోతున్నారు? భక్తుల సెంటిమెంట్కు ప్రత్యామ్నాయం ఏముంది? ఎందుకు అఖిలపక్షం గుడి మూసివేయొద్దని అంటోంది? దీనిపై ప్రభుత్వం చెప్తున్న వాదనేంటి? దక్షిణ కాశీగా పేరొందిన యములాడ రాజన్న ఆలయం తెలంగాణలోనే పురాతన దేవాలయాల్లో ఒకటి. చాళుక్యుల కాలం నాటి నుంచి చెక్కు చెదరని చరిత్ర ఆ గుడిది. పేదల దేవుడు, పిలిస్తే పలికే దైవం, కోడె మొక్కులవాడు, భక్తుల పాలిట కొంగు బంగారం యములాడ రాజన్న లక్షలాది మంది భక్తుల ఇలవేల్పు. తెలంగాణ తిరుపతిగా పిలువబడే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల భక్తులు కొలుస్తారు. మొదటగా మొక్కులు చెల్లిస్తారు. ఆ తర్వాతే మిగిలిన దైవక్షేత్రాలు సందర్శిస్తారు. అలా ఎంతో చరిత్ర ఉన్న వేములవాడ దేవస్థానం విస్తరణ పనులపై రాజకీయ వివాదం నెలకొంది. ఆలయ అభివృద్ధిలో భాగంగా గుడి మూసివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఆలయం మూసివేయకుండానే విస్తరణ పనులు చేపట్టాలని విపక్షాలు కోరుతున్నాయి. ఇప్పటి వరకైతే అందరి క్రాస్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్తో మీరు ఇప్పటి వరకైతే చర్చ పెట్టారో మొదటిది, దానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు మీరు ఎప్పుడెప్పుడు తయారు చేసి ప్రజలకు చెప్పరో రెండోది, మూడోది మీ టెంపుల్ ఇంజనీర్లను కాకుండా ఆర్ఎండ్బిలతో మీకు కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడోది, టెంపుల్కి సంబంధించిన ఇంజనీర్లు కానీ ఆర్కిటెక్చర్ చేయడం చేసి మరి అతి తక్కువ ఖర్చుతోనే అతి త్వరగా జరగబోయే కాల పరిమితి ఎన్ని నెలల లోపల మీరు చేస్తారో, 6 నెలలు చేస్తారా, సంవత్సరం చేస్తారా, 3 సంవత్సరాలు, అది తెలియవలసిన అవసరం ఉంది. మరి వైటీడే మీరు ఎప్పుడైతే ఉదాహరణ చెప్తున్నారో వైటీడేలో ఇవన్నీ చేసి బాలాలయం కట్టి భక్తులను నిరంతరంగా గుట్ట మీద పోయి దర్శించుకునే పక్కకు చేసి అప్పుడు గుడి బంద్ చేసి అన్ని ప్రక్రియ చేసి మళ్ళీ గుడి దర్శనం మీ అందరికీ కూడా తెలుసు. అభివృద్ధిని అడ్డుకోవడం విపక్షాలకు అలవాటుగా మారిందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. దక్షిణ కాశీగా హరిహర క్షేత్రంగా భాసిల్లుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న దేవాలయానికి తెలంగాణలోనే కాదు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోనూ భక్తులు ఉన్నారు. పశ్చిమ చాళుక్యుల కాలంలో రాజరాజ నరేంద్రుడు నిర్మించాడని చెబుతున్న ఈ ఆలయానికి పెద్ద చరిత్ర ఉంది. లక్షలాది మంది భక్తులు సందర్శనతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న ఈ ఆలయానికి శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ వస్తారు. వేములవాడ రాజన్నను దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి. కాలంతో పాటు అనేక మార్పులు చెందిన చెక్కు చెదరకుండా ఉంది ఈ ఆలయం. అయితే భక్తుల కొంగు బంగారంగా పేరొందిన రాజన్న గుడి రద్దీకి అనుగుణంగా మాత్రం అభివృద్ధి చెందలేదు. రాజన్న ఆలయ అభివృద్ధి రద్దీకి తగ్గట్టుగా జరగడం లేదని భక్తుల నుండి ఆరోపణలు వెల్లువెత్తాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేములవాడ ఆలయంపై మాస్టర్ ప్లాన్ రూపొందించడం, ఏటా 100 కోట్లు ఇస్తామని చెప్పడం, అవి ఆచరణకు నోచుకోకపోవడంతో ఆలయ విస్తరణ పనులు ముందుకు సాగలేదు. ఆలయ విస్తరణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. అలా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేయకపోవడం అభివృద్ధి మాటలకే పరిమితమైంది. దీంతో కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి పనుల తీరు ముందుకు సాగలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దేవాలయ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా మొదటి విడతలో 76 కోట్ల నిధులు మంజూరు చేసింది. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ దేవాలయ విస్తరణ పనులకు ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన యములాడ రాజన్న గుడి స్వరాష్ట్రంలోనూ దాదాపు అదే అనుభవాన్ని ఎదుర్కొంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న భక్తుల కోరికను మన్నించిన సర్కార్ ఆలయ అభివృద్ధికి నడుం కట్టింది. గత నవంబర్లో సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొని దేవాలయ విస్తరణకు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలి దశలో ఆలయ ప్రాంగణం, గర్భగుడి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు అధికారులు. అందుకోసం 76 కోట్ల రూపాయలను విడుదల చేసింది రాష్ట్ర సర్కార్.
అయితే దేవాలయ విస్తరణకు సంబంధించి శృంగేరి శంకర మఠం పీఠాధిపతి పర్యవేక్షణలోనే కొత్త నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే శృంగేరి పీఠం వారితో సంప్రదింపులు జరిపి అధికారులు తమ ప్రణాళికలను వారికి అందించారు. ఆ ప్లాన్కి పీఠాధిపతి పలు సూచనలు చేశారు. దేవాలయ ప్రధాన గర్భాలయం మండప భాగాన్ని మెరుగుపరిచి దాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చుట్టూ కొత్త మండపాన్ని నిర్మిస్తారు. పాత నిర్మాణాన్ని అనుసరిస్తూ కొత్త నిర్మాణంతో గుడిని విస్తరిస్తారు. దేవాలయంతో పాటు పురాణ నేపథ్యం ఉన్న ధర్మగుండం, గుడి చెరువు ప్రాశస్త్యం తగ్గకుండా మొత్తం 35 ఎకరాల పరిధిలో వివిధ నిర్మాణాలను చేపట్టనున్నారు. చాళుక్యుల కాలం నాటి రాజన్న ఆలయ విస్తరణ కూడా అదే నిర్మాణ శైలిలో జరగనుంది. ఇప్పుడున్న ప్రాకారాలను విస్తరించి మరో 2 ప్రాకారాలను నిర్మిస్తారు. స్వామివారి కోనేరు, కళ్యాణకట్ట, కోడెముక్కలో చెల్లించే దారి, గుడికి దూరంగా ఉన్న అన్నదాన సత్రం, వసతి గృహాలు ఇలా అన్నీ ఒకే కాంప్లెక్స్లో ఉండే విధంగా కొత్తగా నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే అన్నీ ఒకేసారి కాకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా దశల వారీగా విస్తరణ పనులు చేయాలని భావిస్తోంది సర్కార్. విస్తరణలో భాగంగా చేయబోయే పనులు, కార్యక్రమాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి అమలు విషయంలో ఆచితూచి వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ పెద్దలు. ప్రస్తుతం ఉన్న ఆలయం కొంతమేర ఆగ్నేయం దిశగా ఫేసింగ్ ఉంటుంది. గర్భాలయాన్ని, సభా మంటపాన్ని అదే దిశలో నిర్మించి మిగతా పనులను మాత్రం నేరుగా ఉండేలా సరిదిద్దాలని భావిస్తున్నట్లు సమాచారం. చారిత్రక, పౌరాణిక నేపథ్యం ఉన్న అన్ని భాగాలను పురాణాలు, పురాతన గ్రంథాలతో పాటు గతంలో వెలుగు చూసిన రాతి శాసనాల్లోని అంశాలను ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్మాణాలు చేపట్టనున్నారు. అన్నదాన సత్రాన్ని 2 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ప్రస్తుత ఆలయం 4 ఎకరాల్లో ఉండగా మరో 25 గుంటల మేర విస్తీర్ణాన్ని పెంచనున్నారు. 2 ప్రాకారాలను సరిచేసి దేవాలయ మాడ వీధులను క్రమ పద్ధతిలో మార్చనున్నారు. దేవాలయ పరిసర ప్రాంతాలే కాకుండా గుడికి వచ్చే ప్రధాన రహదారిని కూడా వెడల్పు చేయనున్నారు. సుమారు 4.5 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రహదారి వెడల్పు అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రంగంలోకి దిగి స్వయంగా నిర్వాసితులతో మాట్లాడడంతో ఇష్యూ సెటిల్ అయింది. మూలవాగు బ్రిడ్జి దగ్గర నుండి దేవాలయం ప్రధాన ద్వారం వరకు రోడ్డు విస్తరణ చేస్తే భక్తులు కష్టాలు తొలగి రాజన్న ఆలయానికి కొత్త శోభ వస్తుంది. అయితే విస్తరణ పనులు దాదాపు ఏడాది పాటు కొనసాగనున్న నేపథ్యంలో రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా జూన్ నెలలో భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు దర్శనాలు, అభిషేకాలు, అన్నపూజలు, కోడె మొక్కుబడి మొదలైనవి జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ నెలలో భీమేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయాలని వేద పాఠశాల ముందు స్థలంలో శృంగేరి శంకర మఠం ఖాళీ స్థలాల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి అభిషేకాలు, నిత్య కళ్యాణం మొదలైనవి నిర్వహించడానికి వీలుగా ఏర్పాట్లను చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే రాజన్న ప్రధాన ఆలయంలోనే భక్తుల అనుమతి ఇస్తూనే విస్తీర్ణ పనులు చేపట్టాలని విపక్షాలు కోరుతున్నాయి. అదేవిధంగా అనుబంధ ఆలయాలకు కూడా హాని కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా ఆలయ పరిసర ప్రాంతంలో అన్యమత ప్రార్థనా మందిరాలు కూడా ఉండకుండా చూడాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆలయం మూసివేసి విస్తరణ పనులు చేపట్టవద్దని బుధవారం బీజేపీ, బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చారు. ఆలయ విస్తరణ పనులపై రాజకీయ రాద్ధాంతం నడుస్తోంది. విమర్శలు, ప్రతి విమర్శలు పెరుగుతున్నాయి. గతంలో కాశీ, అయోధ్యతో పాటు యాదాద్రిలో కూడా దర్శనాలకు ఆటంకం లేకుండా విస్తరణ చేశారు. వేములవాడలో కూడా విస్తరణ పనులు జరగాలని విపక్షాలు అంటున్నాయి. రాజన్న దేవాలయ అభివృద్ధి పేరిట రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని నినాదించింది. కాంగ్రెస్ పార్టీ మా మీద దుష్కరణ చేస్తుంది, అభివృద్ధి అడుగుతున్నారు. అసలు అభివృద్ధి మొదలుపెట్టే కదా అడుగుతున్నది. అభివృద్ధి అనేది మొదలు కాలేదు. అభివృద్ధి పేరు మీద అవినీతి మాత్రం మొదలవుతుంది. మరి ఇక్కడ కూడా దక్షిణ కాశ్మీర్ పెరిగి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అనేక మంది చేస్తూ ఉన్నారు. ప్రత్యేక ముఖ్య రాజకీయ ఇక్కడ దేశం ఎక్కడ లేని విధంగా రాజకీయ కోడలు. మరి దేవాలయం మూసివేస్తే ఎంతమంది ఎన్ని రకాల కష్టాలు చెప్తారు ఆలోచన చేయాలి. లోపల ఉన్న హిందూ దేవతా విగ్రహాలు 11th సెంచరీ దాదాపు 1415వ సంవత్సరం కింద ఈ దేవాలయం పునర్నిర్మాణం కాదు, విస్తరణ చేస్తూ ఉన్నారు. వాళ్ళు పునర్నిర్మాణం అని చెప్తా ఉన్నారు. మరి లోపల ఉన్న ఎక్కడ ఒక సింగల్ హిందూ దేవతా విగ్రహాన్ని ముట్టుకున్నా ఊరుకునే ప్రసక్తి లేదు. మా ఫస్ట్ డిమాండ్. రెండో డిమాండ్, విస్తరణ పేరు మీద ఈ దేవాలయాన్ని మూసేస్తా అంటే నీకు యాదగిరి దాదాపు 5 సంవత్సరాలు నడిచింది. నీ దగ్గర అరకొర నిధులతో మొదలుపెట్టి నువ్వు ఇల్లుకి పని చేసినట్టు చూస్తుంటే దానికి బాధ్యత అవుతుంది. దాదాపు 10,000 కుటుంబాల కంటే జీవనాధారం మీద బతుకుతుంది దేవాలయం మీద, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళ పరిస్థితి జీవనగతి. మరి కాశీ, అయోధ్య, ఈవెన్ మెన్ టెంపుల్స్
ఉజ్జయిని ఇవన్నీ చేస్తే కూడా గత బాగా ఇక్కడ కూడా దేవాలయ దర్శనం పూర్తి చేయండి. మరి ఈ విధమైన ఆలోచన విధానం మంచి కాదు. ఒక నియంత్రణ ప్రోగ్రాంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. నేను ఎక్కడ చూసినా అభివృద్ధి కట్టడం అని చెప్తూ ఉన్నారు. అసలు అభివృద్ధి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఈ రాష్ట్రం పరిపాలన చేస్తే కాంగ్రెస్ పార్టీ మీరు ఉన్నప్పుడు ఏం చేసింది దేవాలయం? యములాడ రాజన్న ఆలయం అభివృద్ధి చేస్తామన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన మాటలు చేతలకు నోచుకోలేదన్నారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే ఆలయం అభివృద్ధి సాకారం అవుతుందన్నారు. విస్తరణ పనులు జూన్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆలయ విస్తరణతో పాటు ఆలయ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని, అభివృద్ధిని అడ్డుకోవద్దంటూ ప్రతిపక్షాలను కోరుతున్నారు. భక్తులకు ఇక్కట్లు తగ్గించడానికి ఆలయం విస్తరించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందన్నారు. దీనిపై రాజకీయాలు చేయకుండా భక్తుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకొని అందరూ కలిసి రావాలని అంటున్నారు. రాజన్న భక్తులను ఈరోజు ఇబ్బంది పెట్టే విధంగా చేసేటువంటి కార్యక్రమం సరైనది కాదు. బంధు పేరిట రాజకీయాలు దయచేసి చేయకమని కోరుతున్నా. మీరు చెప్పేది ప్రతిదీ మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పేది ప్రతిదీ కూడా పాజిటివ్ కోణంలో తీసుకొని రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో విస్తరణలో భాగంగా తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. నేను ఇప్పటికీ 3 మాటలు చెప్పిన. మీరు చెప్పేది వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీరు చెప్పేది వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తప్పనిసరిగా పాజిటివ్ మూడ్లో రాజన్న ఆలయాన్ని విస్తరణలో అభివృద్ధి పథంలో తీసుకొని పోదామని చెప్పాలి. ఏములాడ రాజన్న ఆదిదేవుడు, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఈ ఇద్దరి మధ్య అభివృద్ధి విస్తరణ పనుల అభివృద్ధి అగ్రిమెంట్ కారణంగానే ఎమ్మెల్యే పదవి ప్రసాదించారని ఆది శ్రీనివాస్ పదే పదే చెప్తుంటారు. ఆది శ్రీనివాస్ ఆయన అనుగ్రహంతోనే ప్రభుత్వం విప్పయ్యానని కూడా చెప్పుకుంటారు. అలాంటి ఆదిదేవుడుకు ఆది శ్రీనివాస్కు మధ్య కొత్త పంచాయతీ మొదలైనట్లుగా కనిపిస్తోంది. ఇక తాజాగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. ఆలయ విస్తరణకు సీఎం రేవంత్ను ఒప్పించి మెప్పించి మొత్తానికి నిధులు కేటాయించగలుగుతున్నారు. కానీ విస్తరణపై ప్రతిపక్షాలు గుడి మూసివేయవద్దంటూ బీఆర్ఎస్ అక్కడున్న అన్యమత ప్రార్థనా స్థలాలు తొలగించాలంటూ బీజేపీ చేస్తున్న డిమాండ్లతో ఆలయం విస్తరణ జరుగుతుందా లేక ఆగిపోతుందా అనేది ప్రశ్నార్థకంగా తయారైంది. యములాడ రాజన్న ఆలయ విస్తరణలో ఆలయం విస్తరణతో పాటు అభివృద్ధిపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో, ప్రతిపక్షాల విమర్శలకు ఏం చెప్తారు, రాజన్న భక్తులకు దర్శనంకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారో వేచి చూడాలి.